కొన్ని ఫ్యామిలీలు ఊరేసుకొని చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మొత్తం టోటల్ లాస్ అయ్యి వీళ్ళకి పంట పడినప్పుడు మార్కెట్లో రేట్ ఉండదు. మార్కెట్లో రేట్ ఉన్నప్పుడు వీనికి పంట ఉండదు. అన్ని పొలాలలో పెట్టేసరికి నీళ్ళు అయిపోతాయి. బాయిల నీళ్ళు అయిపోయి అంటే వానలు కొట్టిపోతుంది. ఎండాకాలం అంటే నీళ్ళు లేకుండా పోతుంది. హై ఫ్రెండ్స్ అందరికి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ పైన చూసే ఉంటారు. రైతులు ఎట్లా లాస్ అవుతారు చాలా వరకు అన్నది అయితే ఈరోజు మన కాన్సెప్ట్, మన కంటెంట్ కూడా. ఎట్లా అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ వానాకాలం స్టార్ట్ అయిన కంచి చెప్తా. వానాకాలం స్టార్ట్ అయినప్పుడు నాటు పెడతారు. వేరే వేరే పంటలు కూడా వేస్తారు. తర్వాత ఏంటంటే ప్లస్ ఈ వానలు కూడా కొడతాయి. అదొకటి మైనస్ పాయింట్. వానలు కొడతాయి. వానలు కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు వానకాలం అంటే వానలు కొట్టిపోతుంది, ఎండాకాలం అంటే నీళ్ళు లేకుండా పోతుంది. అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మంచిగా. మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే, వానకాలమేమో వానలు కొట్టిపోతుంది, ఎండాకాలమేమో ఎండలు కొట్టిపోతాయి నీళ్ళు లెక్క. ఇది మన కాన్సెప్ట్ ఇవ్వాలనైతే. ఏంటంటే ఫస్ట్ నాటేస్తారు. నాటేసినాక మంచిగా పచ్చబడుతుంది. జర పచ్చబడే టైంలో ఏంటంటే వానలు కొద్దిగా దోసరోసరి వెనక్కి అవుతాయి. వెనక్కి అయినప్పుడు ఊరిని ఇక వెనక్కి అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎండలు కొట్టి ఉంటాయి కాబట్టి నీళ్ళు ఉండే బాయిలలో. అదొకటి మైనస్ పాయింట్ అవుతుంది రైతులకి. నీళ్ళు లేక అంతా ఇప్పుడు నీళ్ళు ఏంటంటే బాయిలల్లో ఫస్ట్ బాయిల్ తీసుకుంటాం. బాయిలలో ఏంటంటే మరిగి ఉంటాయి నీళ్ళు. ఎండాకాలం మొత్తం ఎవడు వాడాడు కదా, ఎవడు వాడకపోయేసరికి మొత్తం ఇక అట్నే ఉంటాయి. సేవ్ చేసి పెట్టినట్టుగానే ఉంటాయి నీళ్ళు అయితే మొత్తం. ఏంటంటే పొలం దున్ననికి నాటేసే వరకు అయితే పని చేస్తుంది మొత్తం మీదలా. నాటేసినాక ఇక వాడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే, ఒక ఎకరం తీసుకుందాం. ఎకరం తీసుకుంటే ఫస్ట్ నాంతది. ఫస్ట్ రోజు అంటే ఆ పక్కన బోరో ఈ పక్కన బాయో పెట్టుకొని వాడు మొత్తం మీద పొలం దున్నుతాడు. ఫస్ట్ దున్నాక ఏంటంటే ట్రాక్టర్తో దున్నుతారు. దున్నాక రొప్పినప్పుడు ఎట్లా 100%, 99%కి నీళ్ళు ఉంటాయి పొలంలో. ఓ 50% పెట్టినా కూడా మొత్తం సర్దుకుంటుంది. సర్దుకున్నాక ఏమవుతుందంటే ఇక అట్లా సాగిపోతుంది. సాగిపోయినాక ప్లస్ నాటేస్తాం. నాటేసినాక ఏంటంటే మంచిగానే 2 రోజులు అంతే. 2 రోజులు అన్నాక రైతు ఏం చేస్తాడు, కొద్దిగా ఆరబెట్టి గట్టి మందు కొడదామని చూస్తారు రైతు. అప్పుడేమవుతుంది అంటే పొలం ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు ఏంటంటే ఎట్లా అంటే, ఇప్పుడు నీళ్ళుంటారో వరుసగా కంటిన్యూగా నీళ్ళుంటే ఇట్లా పిసికితే ఇట్లా మొత్తం బురద ఉంటుంది. అదే కొద్దిగా అంత ఆరింది అనుకో పొలం, కొద్దిగా గడ్డ అవుతుంది. గడ్డ అయినప్పుడు ఏంటంటే ఇక అప్పుడే ఇక మెయిన్ అంటే అప్పుడే ఇక కొద్దిగా దెబ్బ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఇక ఏమవుతుంది, అన్ని పొలాలల్లో నీళ్ళు అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. అయినాకనే గడ్డి మందో ఏదో ఒకటి చల్లుతారు కదా. చల్లినాక ఏంటంటే అన్ని పొలాలు ఎండిపోయే ఉంటాయి అప్పటికి. రైతు అప్పటికే దెబ్బ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని పొలాలలో పెట్టేసరికి నీళ్ళు అయిపోతాయి బాయిల. నీళ్ళు అయిపోయాక ఏంటంటే ఈ పొలం రేపు పారిద్దాంతి అనుకుంటాడు. ఏంటంటే ఫస్ట్ ఈ పొలాన్ని పెడతారు, ఈ పొలం పెట్టేసరికి మళ్ళీ ఎండిపోతుంది. ఇట్లా రొటేట్ చేసేసరికి మొత్తం పొలాలు ఆరిపోతే రైతు అట్లా లాస్ అవుతాడు. అట్లా ఏం కాదు అంటే, పొలాలు ఆరిపోయేసరికి వానలు అంతే అనుకో. అంటే వెనుక పడ్డప్పుడు ముచ్చట చెప్తాను నేనైతే. ఒకసారి వెనుక కాలం అవుతుంది కదా, ఆ ముచ్చట చెప్తాను. ఈ స్టోరీ మొత్తం వెనుక కాలం అయ్యేది. ముందట పడతాయి కా బ్రో, ముందట వానలు ఎందుకు పడాయంటే, ముందట కూడా పడతాయి ఒక్కొక్కసారి. ఇక పోతే మొత్తం అటే పోతుంది కదా, తెలుసు మనకు వానల గురించి. రమ్మన్నప్పుడు రాదు, వద్దన్నప్పుడు వస్తుంది అట్లా. ఇప్పుడు వేరే పంటలు అనుకో, ఇప్పుడు పత్తి కొన్ని చిలకల్లో ఏంటంటే జాల పట్టిపోతుంది. ఇప్పుడు మొక్కజొన్న కొద్దిగా ముందేసినాం అనుకో, అది వెనక కాలం అయితే ఏమైతే తెలుసా, మొత్తం అంటుంది ఇక పెద్ద వానలు కొట్టి. ఈ సంవత్సరం అట్నే అయింది. 2025 అట్నే లాస్ట్కి అయింది కాలం. మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మాది కూడా ఖరాబ్ అయింది. ఇంకేంటంటే తర్వాత మొక్కజొన్న నాకైతే తెలిసింది పత్తి జాలబట్టిపోతుంది. మొక్కజొన్న ఏంటంటే వంగిపోతుంది. గాలి ఇట్లా పెడుతుంది కదా, బాగా వాడలు కొట్టినప్పుడు అట్లా వంగిపోతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే, అంటే మొత్తం వరిలు పెడతారు కదా, వాళ్ళ గురించి చెప్తా. మొత్తం వరి అన్ని పొలాలు ఉండేసరికి ఏమవుతుంది తెలుసా,
ఒక పొలంలో నిండుతుంది, ఇంకో పొలంలోకి వస్తుంది. కింది పొలాలకు వచ్చేసరికి కింది పొలాలు వరాలు మొత్తం తెగిపోతాయి. అట్లా కూడా లాస్ అవుతారు రైతు. ఇప్పుడు ఇప్పుడు ఈ వానకాలం అయిపోయిందా, యాషింగ్కి వద్దాం. యాషింగ్కి వచ్చినాక ఏంటంటే సేమ్ యాజ్ ఈజ్ వానకాలం లెక్కనే ఉంటుంది. కాకపోతే కొద్దిగా కొంతమంది వెనక అడిగి ఎత్తారు అనుకో, ఎట్లా అంటే అరే నీళ్ళంది నాకు నీళ్ళంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని రైతులు కొంతమంది వెనక కొద్దిగా తక్కువ పెట్టుకుంటారు వానకాలం పెట్టినాకంటే. కొన్ని దిక్కులు ఏంటంటే మొత్తానికి నీళ్ళు ఉండవు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎన్ని వస్తాలో బుచ్చాడని వస్తాయి. కొంతమంది అయితే మోటారు అది ట్యాంకర్లు పెట్టి వారిస్తారు పొలాలు. ఇట్లా మొత్తం ఏంటంటే ఫస్ట్ నీళ్ళు అంతాయి వాస్తవానికి, ఫస్ట్ అంతే. ఎందుకంటే అంత జనవరి ముందులే నాటు ఎత్తారు కాబట్టి అప్పుడు జర నీళ్ళు ఉంటాయి అనుకో, చెర్లలో కూడా నీళ్ళు ఉంటాయి, జాలంతుంది. ప్లస్ నాటు ఎట్లా అట్లా అయిపోతుంది, పచ్చబడి మంచిగా పచ్చ పడుతుంది, కొద్దిగా పెద్ద పెరుగుతుంది. ఇక వరి ఈంతన్న టైంలో కాతాం ఇక దెబ్బ పడుతుంది. ఇక రైతు కోలుకోలేకుండా పడుతుంది. నీళ్ళు అన్నీ ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతాయి, బయలు ఎండిపోతాయి, చెర్లలో నీళ్ళు కూడా ఉండవు. ఇక చూసుకో, బోర్లు దుత్తున్నాము కొన్ని అని పోతుంది, బాయిలు దుత్తున్నామో గంట అర్ధ గంట ఇస్తాయి. ఇట్లా పోయిందంటే కొంతమందికి రొటేట్ చేస్తారు. బోర్ ఉంటుంది బాగా ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే బోర్ నీళ్ళు తీసుకొచ్చి బయలు పంపిస్తారు. వాళ్ళు అట్లా రొటేట్ చేస్తారు, ఏం కాదు. ఒక గంట 2 గంటలు తీసుకొచ్చి బోర్ అలా పంపిస్తే, లేకపోతే ఒక రోజు నైట్ మొత్తం పోసింది అనుకో సెట్ అవుతుంది, ఈజీ మంచిగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం ఒకటే, కొంతమంది రైతులకు బావి ఉంటుంది, బోర్ ఉండదు. కొంతమంది రైతులకి ఏంటంటే మొత్తం బోర్లే ఉంటాయి, బావి ఉండదు. మాకు బోర్లు ఉన్నాయి, బావి లేదు, ఇట్లుంటుంది. బోర్లు ఏమందంటే పోతే ఒక్కసారి దిబ్బులు ఎత్తెత్తాయి. ఎట్లా అంటే దిబ్బులు ఎత్తేసాడు మీన్ ఒక్కసారి ఆగిపోతాయి నీళ్ళు, కొద్దిగా తక్కువ అవుతాయి. ఒకరోజు పొద్దులే నడిచింది అనుకో మోటరు, ఒక వారం రోజులు కంటిన్యూగా 24 అవర్స్ నడితే కాతాం. నెక్స్ట్ వీక్ నుండి మొత్తం ఇక నీళ్ళు తక్కువ, రోజు కింద తగ్గిపోతా అంటే ఇట్లా జనవరి సంక్రాంతి వెళ్ళిందంటే ఇట్లా తగ్గిపోతాయి అన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే కొంతమంది రైతులు యాసింగ్ కూడా మొక్కజొన్న ఎత్తారు, ప్లస్ వరి పెడతారు. వరి పెడితే అప్పుడు ఉంటుంది వానికి ఇక ఎట్లా అంటే వానికి వరి వదులుకోవాలన్నా తెలియదు, మొక్కజొన్న వదులుకోవాలన్నా తెలియదు. ఇక ఈ రెండిట్లలో ఏది వదులుకుంటా అని వరి వదిలిపెడతారు. ఎట్లా వరి పని అయిపోతుంది. ఈ మొక్కజొన్న మంచిగా మొక్కజొన్నకి నీళ్ళు అవసరం లేదన్న టైంలో వరి మొత్తం ఎండిపోతుంది. ఎందుకంటే వాడు దీనికి ఇచ్చిపెట్టి దాన్ని కట్టిండు కాబట్టి, దానికి ఏముండదు ఇక, అంతే ఇక అది అయిపోయినట్టే దాని కథ. వచ్చిన కిందికే ఇట్లా మొత్తం టోటల్ లాస్ అయిపోతారు. ఇట్లా ఈ రెండు వానకాలం మంచిగా ఉన్నది, యాసింగ్ మంచిగా ఉన్నది అన్నోడికి అన్న రైతులకు ఎట్లా అంటే మార్కెట్ పోతారు. ఇప్పుడు మార్కెట్ పోయిన కాడ దారి ఉండదు. మొత్తం మూడు దెబ్బలు పడతాయి. యాసింగ్ ఖరాబ్, వానకాలం ఖరాబ్ అవుతుంది. వానకాలం ఖరాబ్ కాకుంటేనేమో యాసింగ్ ఖరాబ్ కాకుంటే మార్కెట్లో దెబ్బ పడుతుంది. వానకాలం ఖరాబ్ అయ్యి యాసింగ్ ఖరాబ్ అయితే మార్కెట్లో రేటు ఉంటుంది. ఇది మెయిన్ మైనస్ పాయింట్ అంటే ఇది ఒక్కటే రైతులకి. వీళ్ళకి పంట పడినప్పుడు మార్కెట్లో రేటు ఉండదు, మార్కెట్లో రేటు ఉన్నప్పుడు వీనికి పంట ఉండదు. ఇక రైతు ఏడ బాగుపడతాడు ఇప్పుడు ఏదన్నా. అందుకే చాలామంది ఏంటంటే వ్యవసాయం మీద ఏం మిగులుతుంది అని చెప్పి ఏదన్నా బిజినెస్ చేస్తా అంటారు. కాకపోతే కొంతమందికి ఏంటంటే కొంతమంది ఖర్చు వస్తుంది, కొంతమంది ఖర్చు రాదు. కొంతమంది మొత్తం డౌన్ఫాల్, ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే డౌన్ఫాల్ అయిపోతారు అనమాట. అట్లా అనమాట. ఇక చూద్దాం. ఇది వీడియోనైతే నేను చెప్పేది ఏంటిదంటే కొద్దిగా తెలివిగా బాయి బోర్ ఉంటుంది చూడు, వాళ్ళు కొద్దిగా తెలివిగా ఉంటారు. మొత్తమే బాయి ఉన్నోడైతే మన తెలివి ఏం పని చేయదు అన్నట్టే ఇక. ఎందుకంటే ఇక మొత్తం బాయిలలో నీళ్ళు వెళ్ళాయి, బోరు లేదు వాళ్ళు పోపిద్దామంటే ఎవడన్నా నీళ్ళు ఇయ్యడు, ఎందుకంటే ఇబ్బంది మానికే ఉంటుంది. అట్లా మొత్తం ఇట్లా లాస్ అయిపోతారు అనమాట. మీరైతే కొద్దిగా ఏంటంటే ఇప్పటికైనా కొద్దిగా యాసింగ్ పంటలు వేసే రైతులు కొంచెం ఆలోచించండి. మొత్తం అయితే లాస్ కాకూడదు, ఎందుకంటే కొన్ని ఫ్యామిలీలు ఊరేసుకొని చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మొత్తం టోటల్ లాస్ అయ్యి అప్పుల పాలయ్యి ఇట్లా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. టమాటాలు తోట పెట్టి రేటు ఘోరంగా ఉంటుంది. కానీ కాకపోతే మార్కెట్ వేసరికి రేటు ఉంటుంది. వాడు ₹1 కిలో, ₹2 కిలో, ₹5 కిలో అంటే అనేసి మోర్ల వార పోతారు, సపరేట్గా వస్తారు, అంతే ఇక లాస్.
ఇట్లుంటుంది రైతుల సిచ్యువేషన్ అయితే. మొత్తానికైతే మన ఛానల్ ఏంటంటే సపోర్ట్ చేయరు జరా. కొద్దిగా రెగ్యులర్గానే పెడతాను నేను వీడియోలు అయితే, ఎందుకంటే మన కోళ్ళ ఫారంలో పని చేయబట్టి తీరతలేదు మొత్తానికి పని. ఇట్లా మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే ఈ వీడియోలో సారీ, ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పిన, నేను ఫేస్ చేసిన అయితే మీతో షేర్ చేసిన. ఈ వీడియోని అయితే ఇంకా ఇక మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. మళ్ళీ ఉంటారా.